మొత్తానికి గోల్డెన్ టెంపుల్ అయితే చూసుకునేసి బయలుదేరేసామండి. అసలు మేము వెళ్ళాలి అనుకున్న ప్లేసే అరుణాచలం అండి. అరుణాచలంకి వెళ్ళాలి అనుకుని ఎన్నోసార్లు అనుకున్నాము. ఆయన రప్పించుకుంటే కానీ మనం వెళ్ళలేమంటారు కదా, అది మాత్రం వాస్తవం. మేము వెళ్ళాలి అనుకునేది అరుణాచలం. కాకపోతే వెళ్ళే దారిలోనే మనకి సూలూరుపేట అమ్మవారి గుడి, అలాగే గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటంటే నైట్ 8 అయిందనమాట. మార్నింగ్ 7:30కి బయలుదేరితే మొత్తానికైతే అరుణాచలం అయితే చేరుకునేసామండి. అరుణాచలం అంటేనే గిరి ప్రదక్షిణ అండి. మేమైతే ఉదయం నుంచి జర్నీలో ఉండడం వల్ల ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి గిరి ప్రదక్షిణ అయితే ఉదయం చేద్దామని చెప్పేసి అనుకున్నాము. నైట్ ఏంటంటే ఫస్ట్ దర్శనం చేసుకొచ్చేద్దాము, ఉదయం గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పనేసి మేమైతే ఫస్ట్ రూమ్ కూడా తీసుకోలేదండి. వెళ్ళగానే ఫస్ట్ దర్శనానికైతే వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన టైం 8 కాబట్టి కరెక్ట్గా ఆఖరి దర్శనానికైతే వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళింది వీకెండ్ కాదు కాబట్టి కొంచెం ఖాళీగానే అనిపించింది. ఫ్రీ దర్శనం అయినా సరే 50 రూపీస్దైనా సరే కొంచెం ఫాస్ట్గానే అయిపోయిందండి. కాకపోతే మేమేంటంటే ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ముందుగా మేము 50 రూపీస్కి అయితే టికెట్ తీసుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మేము బయటకు వచ్చేసాము. చాలామంది అన్నారు పౌర్ణమి రోజు వెళ్తే మంచిదని చెప్పేసి, కానీ అంతమంది జనాల్లో వెళ్ళేసి తిట్టుకుంటూ తోసుకుంటూ అలా కష్టపడి వెళ్ళేదానికన్నా కూడా నార్మల్ డేస్లో వెళ్ళి హ్యాపీగా ప్రశాంతంగా ఆయన చూసుకొని రావడం చాలా మంచిది అనిపించింది. ఇంకా బయటకు వచ్చేసాక మా తిప్పలైతే మామూలు కాదండి. ఎందుకంటే 4 గోపురాలు ఉన్నాయి, కారు ఎక్కడ పెట్టామో అర్థం కాలేదు. మొత్తానికి వెతుక్కుని అయితే పట్టేసుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా అయితే రూమ్ తీసుకున్నాము. రూమ్ అయితే 2500 పడిందండి, 300 తిరిగి ఇచ్చేశారు. రూమ్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో వస్తుంటాను. బాయ్.